మీరు వింటా ఉన్నారు, మీ ఏరియాలోకి వచ్చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్. మామూలుగా ఈ గుళ్ళు గోపురాలు లేకపోతే పూజలు, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అనుకుంటా మాట్లాడుతూ చాలా హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు, ఆలయాల్లో క్షుద్ర పూజలు అని చెప్పి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ మీద విరుచుకుపడుతూ ఉన్నారు. శ్రవణ్ గారు కూడా మాట్లాడినట్టున్నారు. ఏంటి నిజంగా దీని మీద బీజేపీ ఇప్పుడు హరీష్ రావు గారు గుళ్ళకే వెళ్ళారా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళి క్షుద్ర పూజలు చేశారా? నాకు తెలిసి గుళ్ళల్లో అయితే అది మూకాంబిక ఆలయమైనా మరొక చోటైనా అక్కడ ఈ పూజలు చేయరు. మరి ఆ ప్రాంతాల్లో ఎక్కడన్నా ఇలాంటి క్షుద్ర పూజలు తాంత్రిక విద్యలు చేసే వ్యవహారం ఉందని తెలియదు. కాంగ్రెస్ అయితే చాలా గట్టిగానే, ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారంటే మరీ ఏమి లేకుండా మాట్లాడితే రేపు పొద్దున అబాస్ ఫాలో. నాకు అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు అంటే నాకు తెలిసి కొంతమందికి దీంట్లో చదువుకున్న వాళ్ళు అందులో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అద్దంకి దయాకరు ఎమ్మెల్సీ, శర్మా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎక్స్పెక్టేషన్ లో ఉన్న అతను, మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన కూడా ఎమ్మెల్సీ. ఏసీ వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, చదువు ఎక్కువైతే ఉన్నమతి పోయింది అన్నట్టుగా. అది ఏదో నాకు వీళ్ళ టార్గెట్ ఏంటంటే హరీష్ రావు టార్గెట్ కనిపిస్తున్నాడు అక్కడ. ఇలా టార్గెట్ ఏం కనిపిస్తుంది అంటే హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాలను బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకు సార్ ఇప్పుడు గుళ్ళ ఆయన ఏదో ఆయన పై ఆయన చేసుకుంటాడు, గుళ్ళకు పోతున్నాడు. నిజంగానే ఆ గుళ్ళల్లో అదేది ఇట్లా క్షుద్ర పూజలో లేకపోతే ఇంకోటో చేస్తున్నారు అనుకున్నాం. అనుకుంటే ఆ గుళ్ళు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఆ గుళ్ళను ఎందుకు ఓపెన్ ఎందుకు పెట్టింది, ఎందుకు మూసేయట్లేదు? ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేస్తే నేరము. ఒకవేళ నిజంగానే ఆ గుళ్ళల్లో బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఆ గుళ్ళను మూసేయాలి కదా, ఎందుకు ఓపెన్ పెట్టారు? మరి గుళ్ళకే వీళ్ళు ఆరోపణ చేసేది శివమొగ్గ మూకాంబిక ఆలయం అన్నది చాలా ప్రాముఖ్యత ఉన్న ఆలయం. నేను విన్నాను, చాలా చాలా ప్రాముఖ్యత ఉన్న ఆలయం నాకు తెలుసు. నేను శివమొగ్గ ఒకప్పుడు పోయొచ్చిన, అక్కడ శివమొగ్గ నేను ఉన్నా, ఒక రోజు ఉన్నా మొత్తం. అయితే అక్కడ ఎక్కడ కూడా ఇట్లా క్షుద్ర పూజలు చేస్తారు, పూజలకు ప్రసిద్ధి చెందిన ఆలయాలని ఎక్కడ కూడా కర్ణాటక మొత్తంలో ఎక్కడ లేవు సార్. అసలు ఆలయాల్లో క్షుద్ర పూజలు చేయరు సార్, ఎక్కడ అసలు ఉండవు. తెలీదు. నేనేమంటున్నా, క్షుద్ర పూజలు ఏమైనా చేస్తే అంటే నాకు తెలిసి నేను ఏమనుకుంటా అంటే ఈ శ్మశానంలోనో ఇట్లాంటి దగ్గర ఏమైనా చేస్తే దాన్ని క్షుద్ర పూజలు అంటారు. అరే గుళ్ళకు పోతే క్షుద్ర పూజలు అని మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు హిందూ దేవాలయాలని, హిందూ ధర్మాన్ని కించపడతారనే ఉద్దేశంతో ఒక కుట్రతో చేస్తున్నట్టే కదా అంటున్నా. మళ్ళీ వీళ్ళు ఆరోపణలు చేస్తున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, పెద్దల సభలు, మా మండలిలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు, వీళ్ళంతా వీళ్ళకు మరి సరే ఇప్పుడు వాళ్ళకైతే వాళ్ళు ఏమంటున్నారంటే మేమై నమ్ముతామా నమ్మవా కాదు, వాళ్ళ మనస్తత్వం అట్లా ఉంది. తెలంగాణలో నాయకులు మాట్లాడారు, వర్షాలు పడకపోతే మీడియా ముందే మాట్లాడారు, వర్షాలు పడకపోతే బాగుండు, కరువు వస్తే బాగుండు, లైవ్ లోనే మాట్లాడారని చెప్పి వెంకట్ గారు చెప్తున్నారు. నేనైతే చూడలేదు, మరి మాట్లాడితే నేనేమంటున్నా, సరే ఒక ప్రకాష్ గారు ఏదో టీవీ డిబేట్ లో మాట్లాడుతూ ఆయన అన్నట్టున్నాడు, అది అంటే వెనక ముందు ఏమేదో మాకు తెలియదు. కానీ సరే వాళ్ళకి అట్లాంటి ఇంటెన్షన్ ఏమైనా ఉందేమో బీఆర్ఎస్ వాళ్ళకు, దాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పు పట్టాల్సింది. ఒకవేళ అట్లాంటి ఇంటెన్షన్ ఉంటే 100% బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఖచ్చితంగా దాన్ని పట్టుకొని ప్రశ్నించాల్సింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ హిందూ ధర్మం పైన, హిందూ దేవాలయాల పైన మాత్రం ఇటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క ఇంటెన్షన్, ముఖ్యంగా చెప్తున్నారు, ప్రత్యేకంగా కాంగ్రెస్ దీన్ని పట్టుకుందంటే కాంగ్రెస్ యొక్క ఇంటెన్షన్. ఎవరు సార్ ఆయన అద్దంకి దయాకర్కి అసలు దేవుళ్ళు అంటేనే నమ్మకం లేదు, దేవుళ్ళు అంటేనే ఆయన తిడుతా ఉంటాడు, ఆయన దేవుళ్ళు అంటేనే వ్యతిరేకం, ఆయన రాముడు వాళ్ళు తిట్టిన అతని వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఏం అసలు ఆయనకి ఏం అవసరం వచ్చింది ఈ విషయాలపైన మాట్లాడడం? మాట్లాడలేదు రవి గారు, మన ఏకంగా పిసిసి ప్రెసిడెంటే మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ దేవుడిని నమ్మని వాళ్ళని మీరు అంటే కరెక్ట్ కాదు. నేనేమంటున్నా సార్, అద్దంకి దయాకరు దేవుడిని నమ్మడు, హిందూ దేవులను అసలు నమ్మని వ్యక్తి. ఆయన మాట్లాడడం అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది అంటున్నా. ఆయన ఎమ్మెల్సీ, ఇంకోటి చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్సీ, ఆయన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్సీ, దామా రామ్మోహన్ రెడ్డి ఈ రోజు రేపు మన ఎమ్మెల్సీ టికెట్ కోసం టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి చదువుకున్న వ్యక్తి, ఆయన కూడా అడ్వకేటు. మరి వీళ్ళు చదువుకున్న వాళ్ళు, అడ్వకేట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇట్లా మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దీని మీద కుట్రకోణ ముందు హిందూ ధర్మం పైన వీళ్ళు ఏదో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని. మా టార్గెట్ ఒకటే సార్, మా టార్గెట్ ఒకటే, నేను చెప్తా వినండి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళిద్దరు పట్టిన శని, వీళ్ళిద్దరు కూడా మనకు దళితులలాగా బతుకున్నారు. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో అవుతుంది, పోతరావులు వచ్చి తెలంగాణ
నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఆ పోతరాజులతో కొట్టిస్తే ఆ చెరకలు కొడతారు కదా, చెరకలతో కొట్టిస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన క్షణంత పోతుందేమో అనిపిస్తుంది. ఓకే రైట్. బోనాల జాతరలో పోతరాజులతో కొట్టాలి వీళ్ళని నిల్చోబెట్టి మధ్యలో మాట్లాడుతుంది. ఒక్క నిమిషం రవికుమార్ గారు, నా ప్రశ్న ఇప్పుడు అది సరే, కాంగ్రెస్ వాళ్ళు హిందూ ధర్మం ఇప్పుడు శతాబ్దాలుగా ఈ చేతబళ్ళు ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి, చేసేవాళ్ళు చేస్తారు, అది ఒక అంశం. కొన్ని వాటిలో నేరం కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ నిషేధించి ఉండొచ్చు, ఇది ఒకటి. బట్ అలాంటివి చేసేవాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. నాది నిజమా కాదా, పని చేస్తా లేదా వేరే చర్చ. కాంగ్రెస్ ఎలిగేషన్ ఏంటంటే హరీష్ రావు గారు అలాంటివి అక్కడ చేసి వచ్చారు కొన్ని ప్రాంతాలలో, తిరుచినో శివమొగ్గో, అది తిరుచిరాపల్లి అంటున్నారు, అది ఎక్కడుందో నాకు తెలియదు కరెక్ట్గా, తమిళనాడు అనుకుంటా. అక్కడికి వెళ్ళారు. ఆ 2 డేట్లు మార్చి 1, జూన్ 2 తారీఖుల్లో ఆయన ఇక్కడ ఉన్నారంటా ఉన్నారు. ఇది వాళ్ళు నమ్ముతున్నారా? చదువుకున్న వాళ్ళు, మనందరం చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు వీటిలో నమ్మదగ్గ పక్క పెడితే వాళ్ళ ఇంటెన్షన్ అలా ఉంది అన్నది కాంగ్రెస్ ఎలిగేషన్. ఇంటెన్షన్ తో పాటు వాళ్ళ నమ్మకాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేశారంటూ ఉన్నారు. మీరు దాన్ని నమ్ముతారా లేదా? ప్రతిపక్షం యొక్క ఇంటెన్షన్ ఒకటే ఉంటుంది, అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీని ఏ విధంగానైనా ఎదుకున పెట్టాలా, వాళ్ళని బదనాం చేయాలా, వాళ్ళ యొక్క విధానాలని ఖచ్చితంగా ప్రశ్నించాలా, ఎక్కడైనా దొరికితే చిన్న లూపోలు దొరికితే దాన్ని పట్టుకొని వాళ్ళపైన దాడి చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతిపక్షం దొరికితే ఓకే, రూపోల్ కోసం క్షుద్ర పూజలు చేశారు అన్నది ప్రశ్న. నేనేమంటున్నా, క్షుద్ర పూజలు అనేది హిందూ దేవాలయాల్లో ఉండమని అని అంటున్నా. మీరు హిందూ దేవాలయాలు ఎట్లా బద్నాం చేస్తారంటున్నా. రైట్ అండి. హిందూ దేవాలయాలు క్షుద్ర పూజలకు నీళ్ళేమంటున్నారో మీరు నాకు అర్థం కాదు, అర్థం ఏంటంటున్నా. రైట్. ఇప్పుడు ఎవరైనా నాకు తెలిసి ఒక విషయం చెప్తాను సార్, క్షుద్ర పూజలకు ఎవరైనా గురైతే అంటే ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ గానీ దయ్యం పట్టిందని అంటే కొన్ని ఆలయాలు ఉన్నాయి, ఆ అమ్మవారి ఆలయాలు ఉన్నాయి, అమ్మవారి ఆలయాల దగ్గర తీసుకుపోతే ఆ దయ్యం పట్టిన దయ్యం పోతుంది, క్షుద్ర పూజలకు ఎఫెక్ట్ ఎవరైతే అన్నారో వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి నేను కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అది నాకు తెలిసి అస్సాంలో కామాఖ్యమ్మ టెంపుల్ ఉన్నది, అక్కడ అమ్మవారు ఫేమస్. ఎవరికైనా ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళకి కానీ లేకపోతే దయ్యం పట్టిన వాళ్ళకి కానీ అక్కడ తీసుకుపోతే అక్కడ మొత్తం అమ్మవారి శక్తితో మొత్తం పోతుంది, మంచిగా అవుతారని చెప్పి యూజువల్లీ దేవాలయాల్లో ఎవరికైనా దయ్యం పట్టిందనో వేరే రకంగా ఏదైనా ఎఫెక్ట్ గురయ్యారనో అనిపిస్తే దేవాలయాలకు పోతారు. దేవాలయాల్లో క్షుద్ర పూజలు చేయరు సార్. మీరు బద్నాం చేయకండి అంటున్నా. నేను హిందూ దేవాలయాన్ని బద్నాం చేయకండి అంటున్నా. వేరే అంశాలు ఏమి ఉంటే మాట్లాడారు, మీరు అట్లా బద్నాం చేయడం కరెక్ట్ కాదంటున్నారు.